పోతారు మీరు? అక్కలు ఇంటికి పోతానమ్మా. చెట్ల తిత్తారు పోతారా? పోతాన్నాం. మీరు పోతారా? మేము పోతాన్నాం. అక్క ఉన్నావా? ఉన్నా, లోపలికి రా. నువ్వు కూడా అడిగిరా ఉన్నా ఇంట్లోకు అంటే బాగుంటే బాగోదు కదా. ఏ అదేం పర్లేదు చెల్లె, నువ్వు ఎప్పుడన్నా రావచ్చు. ఇంకా తిన్నావా? తిన్నానక్క. నువ్వు తిన్నావా అక్క? తిన్న చెల్లె. సరే గాని ఊరోళ్ళందరూ ఏది కోతారట చెట్ల తీర్థాలకు? ఆ ఎల్లమ్మ గుడి పక్కన మాడి తోటలో పోతాలటక్క. మరి మనం కూడా అడిదిక్కే పోదామా? మంది బాగుంటే మంచిగా అనిపిస్తుంది. ఏ ఆడి దిక్కు అద్దక్క, మనం వేరే దిక్కు పోదాం. పోయినసారి వంట అనుకునేటప్పుడే ఆ చెట్టు మీద ఉన్న కంటి తీగలన్నీ నచ్చి కుట్టిపాడాయి పొగకు. ఆగమాగం అడిపోయింది. అయ్యో, ఏ దిక్కు పోయినా నీళ్ళ సౌలత ఉండాలి కాదు చెల్లె. సరే తీ అక్క, బావ వచ్చినాక అడుగుదాం. బావేటంటే అటే పోదంతి. బావదేమున్నది, నేను ఎటంటే ఆయన గటే వస్తాడు. ఎంతైనా గాని మొగోళ్ళ మించెల్లి అడవాలిగా అక్క. అది నిజమే. సరే గాని జయమ్మల ఆడబిడ్డ వచ్చిందా అనే? ఇంకా జయమ్మల ఆడబిడ్డ ఏందక్క, ఊర్లో సగం మంది చుట్టాలు వచ్చిళ్ళు. రేపు ఇంకెంత మంది వస్తారో ఏమో. మా ఆడబిడ్డలో కూడా చెప్పింది, అత్తరెవరో ఆరో తెలియదు, రమ్మనైతే ఫోన్ చేసినాం. మా తమ్మినోళ్ళకి కూడా చెప్పినాక వత్తనన్నారు, కానీ నమ్మకం అయితే లేదు. ఏమో. సరే కానీ చెల్లి, రేపు చికెన్లకు పూరీలు వేద్దామా, రొట్టెలు వేసుకుందామే? ఏ నమ్మకానికి పూరీలు వాడే అక్క. పని తీరుతానేమో రొట్టెలు చేస్తా, లేకపోతే ఆ దుకాణంలో పోయి బోల్ పిల్లలు కొనుక్కొచ్చుకోమంట. నీ మొగడే నైన్ చెల్లె, ఏది పెట్టినా తింటాడు. ఇక నా మొగడు ఉన్నాడు, ఇన్నట్టే ఇంటాడు. మళ్ళా గజ్జయ్యవా గిజ్జయ్యవా అని అంటాడు. మందిలో మానం తీస్తాడు. అయ్యో అక్క, నా మొగడు నువ్వు అనుకున్నంత మంచోడేం కాత్తి. మందిలో మెత్తానే ఉంటాడు, లోపల ఇంట్లో చూపెడతాడు అసలు బాగా. ఆ నల్లికుట్లోడు నాలమిటలోడు వాని కథలు వేరే ఉన్నాయి. ఏమో తీసెల్లే, ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు అందరు సంసారం గట్లనే ఉన్నది. సరే తీ అక్క, నేను పోతాన్నా. ఈ నచ్చటాలకి ఇంటికాడ లేకపోతే నన్ను మళ్ళీ తిడతాడు. సరే తీ మరి, రేపు పొద్దుగల తయారైందో. సరే అక్క, సరే పోదాం. జల్ది మరి. సరే అక్క. ఏమైంది ఇలా గింత ఆలస్యంగా వచ్చినావు? ఎంతసేపు అయింది నీకోసం ఎదురు చూడబట్టి? ఎందుకే మీ అవ్వగారింటికి పోవాలని ఏంది? ఊకే అవ్వగారింటికేనా? మరి లేకుంటే గుళ్ళే అయ్యగారింటికి పోదాం ఏంది? ఏహే కాదు, చెట్ల తీర్థాలకు పోదాం. ఏంది చెట్లు తిర్తాలా? పోయిన ఆధారం కిలో మటన్ తీసుకొచ్చిన కాదే, మళ్ళా చెట్లు తిర్తాలా? ఇక మన సంసారం చికెన్ మటన్ గా అయ్యేటట్టుంది. ఇగో గిసోటి మాటలే మాట్లాడకు. ఊళ్ళో అందరు పోతారు, మన ఇంటి వెనక గానిషోళ్ళు కూడా వస్తా అన్నారు. అందరం కలిసి పోదాం. అయితే మనం కూడా పోదాం. సరే. ఎవ్వలకు మోతాదున్నా పక్కింటి మోతాదు ఉండద్దు. నువ్వు అన్ని రెడీ అయ్యి చెట్ల తిప్తాలకు ఓడే. ఏడాదికోసారి చెట్ల తిప్తాలకు పోతే ఎంత గమ్మత్తుంటుందో. కిలో మటన్ తెస్తా, కిలో చికెన్ తెస్తా. అక్క రెడీ అయిందో లేదో, ఊరందరూ వేయిళ్ళు. ఆడు చూస్తేనేమో వాన మొగలైంది.
రెడీ అయినావు అక్క? ఇగో రెడీ చేస్తాను. ఏం అయితే ఇంకా నేను చేసినావు అక్క? పూరీలు చేసినావా రొట్టెలు చేసినావా? ఇప్పుడు చపాతీలే కదా అని ఇలా పూరీలు చేసింది. నేను కూడా చపాతి చేసినాక. మీ మరిదికి ఆయిల్ ఫుడ్ అని పూరీలు తినడు, మళ్ళీ తిడతాడు నన్ను. ఏం కాదు, ఆడి వెనక మీ చపాతీలు మేము తింటాం, మా పూరీలు మీరు ఎందుకు తీయరాదు. జల్దీ పోదాం పా అక్క, తొందరగా రెడీ. సరేనే. అను, ఇంకేం చేస్తున్నవే? ఊరోళ్ళందరూ వేరు, ఇంకెంతసేపు? వానమూలైతుంది, తొందరగా. అన్నట్టు వేయండి వదినే, కనిపిస్తలేడు. తెల్లలు చేయడానికి తాళాల వేయు. నేను కూడా ఇంతకు ముందే పోయి తీసుకొచ్చిన. అవు చెల్లె, నువ్వు తెల్లలు తాగుతావా? తీయగుంటే ఒక గ్లాసులు ఎంత తాగుతక్క. మీ బావ కూడా అంతే, మంచిగా ఉంటేనే తెస్తాడు. అప్పుడప్పుడు తాగుతాం చెరువు గిలాస. జల్లి పోదాం పా చెల్లి, మళ్ళీ ఆన వరకు ఊరోళ్ళు అంతా పోయినట్టు. అవు సప్పుడు వస్తాను. ఓ మనిషి, గట్ల బీరిపై చూస్తాను, గట్ల పోయి కట్టెలు ఎత్తేంది? ఇవన్నీ పచ్చిగున్నాయి, ఇక్కడ బాగోతా పడుతుందని చూస్తానవా? నడు తేపో. సరే తీసుకొస్తుంది. చికెన్ ఎంతసేపు అడుగుతావే? తొందరగా అడుగు. అయ్యా అడుగుతూనే ఉంటుంది, ఉట్టిగా కూర్చున్నా. నువ్వైతే పొయ్యి సైజ్ పొగనే వస్తుంది కదా, అంటుకుంటలేదు. బా బా. ఈ మంట చల్లకుండా ఎప్పుడు అంటుకుంటుందో ఏమో. ఊది ఊది కళ్ళన్నీ మండ పట్టే. అన్ని పచ్చి తెచ్చినావు, కొద్దిగా అటేడు పోతే పొడి దొరకపోవునా? తేనె తెచ్చి మంట మండనే పట్టే, వాన కొట్టే నేనేం చేయాలి? అది మండుడు కాదు, ఊది ఊది నా కళ్ళన్నీ మండుతున్నాయి. ఊకే నన్ను తిట్టుడేనా? ఒక్కడనే ప్రేమ మాట్లాడవా? ఏమండి, కొన్ని కట్టెలు లేవా? పొయ్యి మండుతలేదు. అబ్బా ఎంత ముద్దుగుందో ఈ పిలుపు. ఎన్ని రోజులు ఆయన ఏమండి అనక. ప్రేమగా పిలిచిన కదా, పోయి దేప 4 కట్టెలు. ఏం చూస్తున్నావు? అబ్బా నన్ను ఒక్క నిమిషం కూడా పట్టే కూర్చుని ఏదో పని చెప్పనే చెప్తావు. అన్న, తెల్లగల తీసుకొచ్చినావే? ఇది కాదా పొంగేది? నేను కూడా తీసుకొచ్చిన. సరే గాని ఎటు పోతున్నావే అన్న? సెరో 2 గ్లాసులు కళ్ళు తాగుదామా? ఈ ఆడోళ్ళు మనం నిమ్మలంగా ఉండని తారా, ఎప్పుడు ఏదో పని చెప్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పిన పని చేయకపోతే మనల్ని మనసులో పట్టిస్తారా? అరే గంతేరే తమ్ముడు, కట్టెలు ఎడిదిక్కున్నారు. అగోగా కింది మనులు ఉన్నాయి, పోయి తీసుకొచ్చుకోపో.
తిందాకని పోయి అటే పోయినవేంది? కూర అయ్యేసరికి లేట్ కాదా? పోతాము, కళ్ళు తాగొచ్చినే. తిన్నాక తాగపోదువా నీ ఆ పచ్చన పాడుగాను. కూర ఎంతటి కమ్మడి వాసన వస్తుంది. ముందట గంజు పెట్టుకొని గాల కూర వాసన వస్తుంది అంటవేంది? మనది కూర వాసన వస్తలేదు, వాళ్ళది కమ్మటి వాసన వస్తుందని చెప్తానా. ఆ నీకు మంది కూరలే కమ్మగత్తాయి, మన కూర ఎప్పుడు కమ్మగచ్చింది కనుక ఎప్పుడు తినుకుంటా ముఖం మార్చుదే. ఇగో ఇంకోటి నాయ. ఏమున్నదా? కమ్మగా ఉన్నది, తాగు. కమ్మ ఉంది నిజానే. తాగు. చాలవ్వా, ఇది తాగుతా అన్నం పట్టదు మళ్ళా. కొంచెం తాగు. ఏ చాలు చాలా. చాలు. అను ఇక నీకోసం కళ్ళు తీసుకొచ్చింది, తాగు. నేను తీయకుండానే తాగుతాను, లేకపోతే తాగా. ఏ తీయనే ఉంది, మస్తు తీయగుంది, తాగు. ఎట్లుంది? తీయగుందిగా, మంచిస్తుంది, మంచిగుందా? బాగుంది. నీకోసం తీయటి కళ్ళు తీసుకొచ్చిన మరి. ఓ, ఈ ఫ్లేవర్ బాగానే ఉంటాయి. అక్క, మీ కూర ఉడికిందా? తిందామా ఇక? ఆ మాది అప్పుడే ఉడికింది చెల్లె, మీకోసమే చూస్తానా మేము. అన్న మీ కొడుకును కూడా చెట్ల తీర్థాలకు తీసుకొస్తా అయిపోగానే. అరే వాడిని ఒక్క రోజు కోసం తీసుకొచ్చినాం అనుకో, వారం రోజులైనా మళ్ళీ వాడు హాస్టల్ కూడరా. అరే మళ్ళొచ్చే చెట్ల తీర్థాల వరకు నీ కొడుకు బిడ్డ పుట్టాలరా. ఏ మొన్ననే నా పెళ్ళాం నీళ్లు పోసుకున్నదే, పుడతారు ఖచ్చితంగా. అరే ఇంకేంద్ర తమ్మి, మంచి దావత్ ఇయ్యాలిగా. ఏ ఇచ్చిరేనే, ఇయ్యకపోతే ఎటు పోతేనే. అయిందా చెల్లా కూర? అయితుంది అక్క. ఈ కమ్మలు ఎడవ నువ్వు మంచిగున్నాయి. బాగుంది అక్క. నీ చీర కూడా మస్తు ఉన్నది అక్క. మొన్న మీషోలో బుక్ చేసిన. అవునా? అగో మన వాడకట్టలు గట్టు కూర్చున్నట్టున్నారే, తింటున్నట్టున్నారు, మాటలు కూడా నస్తున్నాయి. అక్క, పోయినసారి మనం అటు పోతే కంటి తీగలు కొట్టి మనం మాగం అయిపోలే అక్క. ఇక్కడనే మంచిగా ఉన్నది. అను కూర ఉడికిందా? తీసుకురా. ఉడికింది, తీసుకొస్తాను.
బావా మా కూర ఒకసారి రుచి చూడవా? అబ్బా ఎంత మంచి రుచిగా ఉందో. రూపా నువ్వు అనితే ఇంత రుచి ఉండదేంటే. ఈమె చూడు ఎంత మంచిగా అండిందో. బావా నేను వండిన కూర అంత మంచిగా ఉందా? అవును మరదలు మంచిగుంది కూర. ఆయనకు మంది కూరలే నచ్చుతాయి, నేను అన్నింది నచ్చది. ఎందుకే ఊగనని అట్లా అంటావు? మంచిగుంది కాబట్టి మంచిగుందని చెప్తానా. అంటే దాని కూర మంచిగుంటే మన కూర మంచిగా అన్నట్టే కదా. రాజు చిన్న పిల్ల మంచిగుందంటే పెద్ద పిల్ల మంచిగా అన్నట్టే. చెట్ల తీర్థాలని నీకు నచ్చినట్టు నేనండి పెడితే నీకు మంది కూరలు నచ్చినాయి. అది కాదే, ఆ పిల్లేదో కూర మంచిగా అండిందని చెప్తానా, దానికే గంతగానే కోపానికి వస్తాను. అన్న వదినేదో గట్లంటే నువ్వు కూడా గట్లంటావేంది? అంటే ఇప్పుడు ఏమంటావు పిల్లగా? నా మొగరికి నీ పెళ్ళమన్న కూరలే మంచిగున్నాయట. ఏంటి చెప్ప మరి? పోనీ తీ అక్క, ఇంత చిన్న ముచ్చట్ను గంత పెద్ద చేస్తాను. లగ్గమైన కాడికెళ్ళి చూస్తాన్నా. ఎప్పుడన్నా నేను అండిన కూర మంచిగా ఉంది అన్నవా? గీ చెట్ల తీర్థాల ఖర్చులు పెట్టుకుంటారే చప్పడవి తిను. గుర్తు లేకుండా చేస్తావు. గదేవతో అండిన కూర మంచిగున్నదంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? వదినే నా పెళ్ళాన్ని గదికి అంటావేంది? మంచిగా మాట్లాడతలేదా? ఏందక్క అది ఇది అంటున్నావు? నా కూర నేను వండుకున్నా, దాంట్లో తప్పేమున్నది? తప్పున్నారా? నా మొగని రెచ్చగొట్టేటట్టు బావా కూర ఎట్లున్నది అంటావా? రూపా ఆగరా, అదే ఏం లొల్లి? ఏంది లొల్లా? దీని అంతటి కారణం నువ్వు. ఒక ఆడదాని ముంగట ఒక ఆడదాని అంటే నాకేమనిపిస్తుంది? ఆగరా, ఆగరా, అరే ఆగే, ఆగరా, ఆగు. ఎందులో లేడుకుంటానే అనవసరంగా దాన్ని దెబ్బ తాగే. నువ్వు నా పిల్లని నువ్వు కత్తావా వదినే? నువ్వు నా పిల్లని ఎట్లా నువ్వు కట్టావు? నువ్వు నా పిల్లని నువ్వు కట్టావా? ఎట్లా నువ్వు కట్టావు? అవురా, నువ్వు నా పిల్లని ఎందుకు నువ్వు కట్టింది? ఎందుకు కట్టావు? అరే నా పిల్ల మీదకి వస్తావరా? నా పిల్లని ఎట్లా నువ్వు కట్టింది అన్న? ఎట్లా నువ్వు కట్టింది? అది అరే కింద పడేది వదినే, దెబ్బ తాకితే ఎట్లా? అరే పడ్డ లేపుకోవాలి, మైన ముట్టుకుంటారా నువ్వు? ఇదేం పడ్డారండి? కింద పడ్డది అన్న. అరే లేపుకోవాలి, లేపుకోవాలరా. కింద పడ్డా వైన మీదకి వస్తావరా? గిదేం పడ్డారండి? చేసినా కూర్చున్నావు. అది ఆగాలరా, ఓపుకుండాలి. దానికి ఓపు లేకుండా నీకన్నా ఓపుకుండాలి. నువ్వు ఇంత తిక్కులాడు కాందే నా మొగడు నీకు మంచిగా ఎట్లా అన్నవారే. నేను నీ పెళ్ళనంటే చికెన్ వండింది మన అందరం కలిసి తింటామని వాళ్ళు మాట్లాడుకుంటారా? నీకేంద్రా? ఏమన్నా గట్ల మాట్లాడుతున్నా పిల్లలు నన్ను కొడతా, నన్ను కొడతా, నన్ను కొడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి కథలు. చూసిరు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ కింద మాత్రం బటన్ కనిపిస్తుంది, గట్టి కొట్టండి. బాయ్.